ఒకరోజు రామయ్య పొలంలో ఏపుగా పెరిగిన తన వరి పైరును చూసి ఆనందంగా ఈలవేసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు సోమయ్య అతని పొలంలో వేసిన వంగతోట పురుగుపట్టి బాగా పాడైపోయిన పంటను చూసి బాధతో వెళ్తూ ఉంటాడు. ఇద్దరూ ఒకరికొకరు ఎదురవుతారు. ఏమిటి రామయ్య, ఆనందంగా ఉన్నావు? ఈసారి నా వరి పైరు బాగా పండింది. ఈ ఏడు నా కష్టాలన్నీ తీరిపోయినట్టే ఇక. అలాగా, మంచిదే, వెళ్ళు వెళ్ళు. అలా రామయ్య అటు వెళ్లగానే సోమయ్య మనసులో రగిలిపోతూ, వీడి పంటెంత బాగా పండింది, నా పంటేమో పురుగులు పట్టిపోయింది. వీడికింత ఆనందం, నాకింత బాధానా అనుకుని ఒక గుడికి వెళ్ళి అక్కడ బిగ్గరగా, ఏమయ్యా దేవుడా, ఆ రామయ్యకేమో అంత మంచి పంటనిచ్చి నాకేమో ఇంత అన్యాయం చేస్తావా? చేసేయ్, రాత్రికి రాత్రి వాడి పంటని ఏ పక్షులో వచ్చి తినేసేలా చేసేయ్, లేదా ఏ పురుగులో వచ్చి నాశనం చేసేలా చేసేయ్. అదంతా అక్కడే ఉండి వింటున్న ముసలివాడు, ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? దేవుణ్ణి ఏం కోరుకున్నా అది జరిగిపోతుంది అనుకున్నావా ఏమిటి? ఎందుకు జరగదు? అడిగినది ఇవ్వడానికే కదా దేవుడున్నది. నువ్వు అచ్చం ఆ సురేంద్రుడిలాగే అనిపిస్తున్నావయ్యా. సురేంద్రుడా? ఎవడు వాడు? ఇలారా చెబుతాను. ఒకానొక కాలంలో సురేంద్రుడు అని ఒక సోమరిపోతూ ఉండేవాడు. అతనికి నరేంద్రుడు అని ఒక స్నేహితుడుండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసుకునేవాడు. కాని సురేంద్రుడు ఏ పని పాట చెయ్యకుండా ఉండేవాడు. అలా కాలాన్ని వెళ్లదీస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఇంటి ఆవరణలో ఉన్న సురేంద్రుడు నరేంద్రుడు జున్నుపాల కుండ తీసుకెళ్లటం చూశాడు. అప్పుడు, ఏం నరేంద్ర, ఈ మధ్యటివైపు కనిపించడం మానేశావు? నీ స్నేహితుని మర్చిపోయావా ఏంటి? అయ్యో, అదేమీ లేదు మిత్రమా. కాస్త పొలం పనుల్లో తలమునకలై ఉన్నాను, అందుకే రాలేకపోతున్నాను. సరే సరే, మరేం పర్వాలేదులే కాని నీ స్నేహితుని కోసం తినడానికేమీ తీసుకురాలేదా? నా చేతిలో ఉన్న ఈ కుండ చూసి వీటిని కాజేయాలనే నన్ను పిలిచాడు అని అర్థమైన సురేంద్రుడు చేసేదేమీ లేక, అయ్యో, ఎందుకు తీసుకురాలేదు? ఇదిగో కుండ నిండా జున్నుపాలు తీసుకొచ్చాను, నీకోసమే, తీసుకో అని చెప్పి ఆ కుండడు జున్నుపాలు సురేంద్రుడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు నరేంద్రుడు. సోమరిపోతు ఎదవా, తినే తిండి సంపాదించుకోవడానికి కూడా బద్ధకమే. ఇలా స్నేహితుడనే పేరుతో నా దగ్గరున్నవన్నీ సిగ్గు లేకుండా కాజేస్తూ ఉంటాడు. నేను మొహమాటానికి ఇవ్వాల్సొస్తుంది. తిండి దండగేదవా. మరోవైపు సురేంద్రుడు, ఇప్పుడు ఈ పాలు మరిగించి దాన్ని జున్ను చేసి తినడం అన్నది పెద్ద పని. పైగా చాలా శ్రమపడాలి. అదంతా మన వల్ల అయ్యేది కాదులే. అయినా జున్ను తింటే ఏంటి, పాలు తాగితే ఏంటి, ఏదైనా వెళ్లేది కడుపులోకే కదా అని గటగటా కుండడు పాలు కదలకుండా తాగేస్తాడు. అలా ఉండగా కొన్నాళ్లకు మళ్లీ ఒకరోజు నరేంద్రుడు ఎటో వెళ్తూ కనిపించాడు. అప్పుడు సురేంద్రుడు, ఏం మిత్రమా, ఎక్కడికి వెళుతున్నావు? పడక పడక వీడి కంట్లో పడ్డానా? ఇంక వెళ్ళిన పైన అయినట్టే. అదేం లేదు మిత్రమా, నీ దగ్గరికే వస్తున్నాను. ఓహో, అవునా? ఏం తెచ్చామేమిటి నా కోసం? సోమరిపోతేదవా, ఎప్పుడూ తిండిగోలే తప్ప ఇంకేం ఉండదనుకుంటా. ఏమిటి మిత్రమా ఆలోచిస్తున్నావు? ఏం తెచ్చావో మర్చిపోయావా ఏమిటి? నేనేం తేలేదు, నేనేం మర్చిపోలేదు. నేనొక పని మీద వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా నాతో? అవునా? ఏంటా పని? ఎక్కడి వరకు రావాలి? సురేంద్ర, దూరంగా ఉన్న కొండల దగ్గర ఒక దేవత గుడుందంట. అక్కడికి వెళ్ళి ఏం కోరుకున్నా అది మనకి దొరికి తీరుతుందంట. వెళ్దాం, వస్తావా? ఏమిటి వెళ్లేది? ఆ దూరంగా కనబడుతున్న కొండల దగ్గరికి వెళ్లడమంటే మాట్లా ఏంటి? నేను రాను. అయినా ఈ రోజుల్లో వరాలిచ్చే దేవతలు ఎక్కడున్నారు? అంతా నీ భ్రమ కాకపోతే? ఉన్నారో లేరో నాకు తెలీదు, కాని ఒకసారి వెళ్లి ప్రయత్నించడంలో తప్పైతే లేదు కదా. ఎంత శ్రమ, ఎంత ప్రయాస, అవన్నీ వృధా అయిపోవు. శ్రమ పడకుండా ఏమీ రావు. నేను వెళ్తున్నాను, వస్తే నువ్వురా, లేదంటే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న నరేంద్రుడిని చూసి, వామ్మో, వీడికొకవేళ నిజంగా దేవత కనిపించి వరం ఇస్తే వీడు నాకంటే పెద్దవాడైపోతే, అమ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. కాబట్టి కష్టం లేకుండా శ్రమపడకుండా ఎలా వెళ్లాలో ఆలోచించాలి. అలా అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లో ఉన్న ఒక ఎద్దుల బండి చూసుకుని దానిలో సుఖంగా పడుకొని వెళ్లసాగాడు. ఎద్దులు మెల్లగా నడిచినా సరే నేను సరైన సమయానికి చేరుకోగలను అని ప్రయాణం మొదలుపెడతాడు. అలా కాసేపటికి దారిలో నడుస్తున్న నరేంద్రుడిని దాటుకుంటూ ముందుకు వెళ్తాడు. అప్పుడు నరేంద్రుడు, మిత్రమా, నడిచి నడిచి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేను బండిలో కాస్త దూరం వరకు నీతో రావచ్చా? లేదు లేదు,
దేవి దగ్గరికి ఎవరెలా ప్రయాణం మొదలు పెట్టాలో అలాగే ఆ ప్రయాణాన్ని ముగించాలి. అలా అని సాకులు చెప్పి మొత్తానికి నరేంద్రుడి కంటే ముందుగానే సురేంద్రుడు అక్కడికి చేరుకుంటాడు. నరేంద్రుడు నెమ్మదిగా నడుచుకుంటూ దేవీ విగ్రహం దగ్గరికి చేరుకుంటాడు. ఇద్దరూ నమస్కరించగానే దేవత ప్రత్యక్షమవుతుంది. నాయనా, మీ కోరిక ఏమి? తల్లి, ముందు నేను వచ్చాను. ముందు నాకు వరం ఇవ్వండి. సరే నాయనా, ఏం వరం కావాలో కోరుకో నాయనా. ఒక పెద్ద కోటలో బంగారు మంచం మీద సుఖంగా పడుకోవాలి. ఆ మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండా ఏం కోరుకుంటే అవి నా మంచం దగ్గరికి రావాలి. ఇదే నా కోరిక. తథాస్తు నాయనా. అదిగో ఆ దూరంగా కనిపిస్తున్న ఇంటికి వెళ్ళు. నువ్వు కోరుకున్న వరం నీకు దక్కుతుంది. నాయనా, ఇక నీ కోరికేమిటో చెప్పు. తల్లి, నేను కాయ కష్టం చేసి నా తిండి వరకు నేను సంపాదించుకోగలుగుతున్నాను. దానికి ఏ లోటు లేదు. కాని ఈ జీవితం నాకోసం నేను బ్రతకడానికేనా, కేవలం నా పొట్ట నింపుకోవడానికేనా అని అనిపిస్తూ ఉంటుంది. నేను ఆకలితో ఉన్న నలుగురు ఆకల్ని తీర్చలేకపోతున్నాను. నలుగురు కష్టాల్లో ఉంటే పైసా కూడా సాయం చేయలేకపోతున్నాను. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడల్లా నాకు మనశ్శాంతి ఉండడం లేదు. కాబట్టి నేను నలుగురికి సాయపడేంత స్తోమతా స్థాయి నాకు కలిగించు తల్లి, అదే చాలు. తథాస్తు నాయనా. అదిగో కనిపిస్తున్న ఆ ఇంటిలోనికి వెళ్ళు. నువ్వు కోరుకున్న ఆ వరం నీకు దక్కుతుంది. అలా చెప్పి దేవత అక్కడి నుంచి మాయమైపోతుంది. దాంతో సురేంద్రుడికి ఏమీ అర్థం కాదు. దేవత ఇద్దరికీ ఒకే ఇల్లు చూపించి కోరుకున్నది అక్కడే దొరుకుతుందని చెప్పింది. చూస్తే అది ఒక చిన్న ఇల్లు. అంత చిన్న ఇంటిలో వీడు కోరుకున్నది, నేను కోరుకున్నది ఎలా ఉంటుంది? ఇదేదో మోసంలాగా ఉన్నది. పైగా ఇప్పటికే చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను. ఇంకా శ్రమపడ్డం నా వల్ల కాదు. కాసేపు విశ్రాంతి తీసుకుందాం, ఆ తర్వాత ఆలోచిద్దాం అని అక్కడే ఆగిపోయి నిద్రపోతాడు. కాని నరేంద్రుడు ఆ ఇంటి వరకు ఓపికతో నడిచి వెళ్లి చూడగా అందులో తన ఎదురుగా ఒక చిన్న బంగారు దేవత విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని తీసుకుని ఇంటి ముఖం పడతాడు. మరుసటి రోజు నిద్రలేచి చూసేసరికి సురేంద్రుడికి ఆ ఇల్లు కనిపించదు. సరేలే, పోతే పోయింది, మంచి సుఖమైన నిద్ర పట్టింది, అదే చాలు అని ఇంటికి చేరుకుంటాడు. కొద్ది రోజులకి సురేంద్రుడు ఇంటి ముందు నుంచి వెళ్తున్న వెంకయ్యని పిలిచి ఏమిటా హడావిడి అని అడుగుతాడు. అయ్యో, మీకు తెలీదా? మీ స్నేహితుడు నరేంద్రకి దేవత కనిపించి ఒక బంగారు విగ్రహం ఇచ్చిందంట. ఆ విగ్రహం ముందు ప్రతిరోజు ఉదయాన్నే ఒక బంగారు పువ్వు ప్రత్యక్షమవుతుందంట. దాంతో ఆయన వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా కష్టమంటూ ఇంటికి వచ్చిన వాళ్ళందరి కష్టాలు తీర్చేస్తున్నాడట అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు సురేంద్రుడు, ఇలాగే ఉంటే నా స్నేహితులకు మంచి పేరు వచ్చేస్తుంది, పైగా ధనవంతుడు కూడా అయిపోతాడు, ఇలా లాభం లేదనుకుని మళ్లీ ఆ దేవత దగ్గరికి వెళ్లాడు. అప్పుడు మళ్లీ దేవత ప్రత్యక్షం అవుతుంది. ఈసారి మళ్లీ నీ కోరికేమిటో చెప్పు నాయనా అని అడుగుతుంది. అప్పుడు నా స్నేహితుడు నరేంద్రుడికిచ్చిన బంగారు విగ్రహం తక్షణమే నా చేతుల్లో ఉండాలి. అదే నా కోరిక తల్లి. తదాస్తు, నువ్వు కోరినట్లే. వెంటనే విగ్రహం అక్కడ మాయమయ్యి ఇక్కడ సురేంద్రుడి చేతుల్లోకి వస్తుంది. కాని అది మట్టి విగ్రహంలా కనిపిస్తుంది సురేంద్రుడికి. దాంతో, తల్లి, ఏమిటి మోసం? నేనతనికి నువ్విచ్చిన బంగారు విగ్రహం అడిగాను, కాని మట్టి విగ్రహాన్నిచ్చేవేమిటి? చూడు నాయనా, అది బంగారు విగ్రహమే. నీ కంటికి మట్టి విగ్రహంలాగా కనిపిస్తుందేమో. మరి నీకు అంత అనుమానంగా ఉంటే ఎవరినైనా అది బంగారు విగ్రహమో మట్టి విగ్రహమో అడిగి చూడు, నీకే తెలుస్తుంది అని అక్కడి నుంచి దేవత మాయమైపోతుంది. మరి తర్వాత ఏమైంది? ఏముంది, దేవత చెప్పినట్లే ఆ విగ్రహాన్ని సురేంద్రుడు అందరికీ చూపించాడు. అది అందరికీ బంగారు విగ్రహంలాగే కనిపిస్తుంది, కాని సురేంద్రుడికి మాత్రం మట్టిలాగా కనిపించేది. మరి నరేంద్రుడి సంగతేమైంది? అతనికే అప్పటికే చాలా రోజులు ఆ విగ్రహం నుంచి రోజుకొక బంగారు పుష్పం వచ్చింది కదా. వాటన్నింటినీ ఒక్క రోజులో ఖర్చు చేసేయలేడు కదా. ఆ రోజు వరకు వచ్చిన పుష్పాలన్నీ ధనంలా మార్చి ఉన్నంతవరకు నలుగురికి సహాయం చేస్తూ బ్రతికాడు. సోమరిపోతూ స్వార్థపరుడు అయిన సురేంద్రుడు ఆఖరికి అందరినీ అడుక్కుని కడుపు నింపుకునే స్థాయికి దిగజారిపోయాడు. అలాగా? అందుకే నాయనా నేనన్నది, మనం కోరుకునే ప్రతి కోరిక దేవుడు తీర్చడు అని. వాటి ఉద్దేశం మంచిది అయ్యి ఉండాలి.
నా ఉద్దేశం కూడా మంచిదే. నీ ఎదుటివాడి పంట నాశనం అవ్వాలి అని కోరుకోవడంలో ఉన్న నీ మంచి ఉద్దేశమేమిటో కాస్త వివరించు నాయనా. ఇప్పుడు పంట బాగా పండితే ఆ రామయ్య దగ్గర మంచి డబ్బులుంటాయి. దాంతో నేనిష్టపడిన పిల్లను కూడా వాడు చేసుకుంటాడు. వాళ్ళ అయ్యా డబ్బులు దండిగా ఉన్నాయని వారికి ఇవ్వడానికి మొగ్గు చూపుతాడు. నేను ఇష్టపడిన పిల్లను దక్కించుకోవాలంటే వారి పంట నాశనం అవ్వాలి కదా. అది మంచి ఉద్దేశమే కదా. ఓరి పిచ్చివాడా, ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. నీ దగ్గర ఒకటి ఉంటేనే నీతో ఉండడానికి ఇష్టపడేవాళ్ళు నీ దగ్గర ఉన్న ఆ ఒకటి ఉన్నంతవరకే ఉంటారు. కాని నిన్ను కోరుకునేవాళ్ళు నీతో ఏమీ లేకపోయినా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటేనే నీ జీవితంలో మనశ్శాంతి, ఆనందం అన్నీ ఉంటాయి. మీరు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఇప్పుడెందుకో మీరు నా కంటికి దేవుళ్లా కనిపిస్తున్నారు. నన్నుగా కోరుకునే వాళ్ళను వెతుక్కుంటాను. అలా సోమయ్యకు జ్ఞానోదయం అయ్యింది.